నా కామెడీ షో. మనం ఎవరికైనా సహాయం చేస్తే దేవుడు అంటారు, కానీ రామ్ ప్రసాద్ ఎవరికైనా సహాయం చేస్తే దేవుడా అని అంటారు. మరి ఆయన చేసిన సహాయం ఏంటి, దాని వల్ల వచ్చిన అపాయం ఏంటి తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ టు రామ్ ప్రసాద్ యాంటీ. కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి. నా పేరు సహాయం అండి. స్నానం చేయకుండా ఉంటాను కానీ సహాయం చేయకుండా మాత్రం అసలు ఉండలేనండి. రామరాజన్ ఏదవా ఫ్రెండ్ వాడిని నమ్మితే నమ్మక ద్రోహం చేస్తావా? నీ బతుకు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ రోజులో హెల్ప్ చేసిన ఎవరు తీసుకోలేకపోతున్నారు. నువ్వు సహాయం కదా చేసావు, ఎందుకు తిట్టేసి వెళ్ళిపోయాడు? వాడు నా ఫ్రెండే. డబ్బులు లేకపోతే పెళ్లి గ్రాండ్ గా నేనే చేశాను, భోజనాలు నేనే పెట్టా, తలపోటు నేను కొనిచ్చా, ఆఖరికి పెళ్లికి వీడియో కావాలంటే నేనే లైవ్ పెట్టించా. అది మంచి పనే కదా, ఎందుకు కొడుతున్నాడు మరి? ఫస్ట్ నైట్ కూడా లైవ్ పెట్టించా, దానికి ఫీల్ అయ్యాడు. ఇలాంటి సాయం చేసేవాడికి అందవికారం అనే అమ్మాయి కూడా ఉంది వైఫ్ గా. ఏమే శ్రీమతికి చెప్పలేని అలకండ మనసారా లాలిస్తే చంటి పాప తానంట. పాట బాగుందని ఫీల్ అవ్వు, నువ్వు అందంగా ఉన్నాను ఫీల్ అవ్వద్దు. ఏంటి పెళ్ళై 10 సంవత్సరాలు అయింది కదా, పిల్లలు కావాలండి. నా పిల్లం అడుగుతుంటే నేను సాయం చేయలేనా? ఇలా కప్పుకోవాలి, అర్థమైందా? ఆడదంటే ఇలా ఉండాలి, అనుకోగా ఉండాలి. వెళ్ళి కాఫీ పట్టరా. కాఫీ తాగకపోతే నాకు రోజే కడతా. ఐ లవ్ కాఫీ. ఏమండి ఆ కాఫీ నేనైతే ఏం చెప్పారు? ఒరే దుర్మార్గుడా, ఈ మాత్రం దానికేనా 7 రోజులు తాళి పట్టు కట్టింది, ఊరేసుకుని చచ్చిన పేడ వదిలిపోదు. నా జీవితం నాశనం చేసే. కోపం తెచ్చుకోద్దు, సాయం చేసే టైం అయింది, పైకి వెళ్ళి సాయం చేసుకోద్దాం పద. ఊరోళ్ళు అందరికీ చేస్తాడు సహాయం. ఓ 10 రూపాయలు ఉంటే ఇయ్యండి అయ్యా. ఇగో నాన్న 100 తీసుకో. మీరు చల్లగా ఉండాలి సార్. ఇప్పుడు నీకు సాయం చేసే కదా నేను. అవును సార్. మరి తిరిగి నువ్వు ఇంకోటి సాయం చేయాలిగా. చేస్తాను సార్. ఏమే బట్టలు ఉతకడానికి గిన్నెలు తోడడానికి ఎవరు లేడానా కదా? అవునండి. ఈయన తీసుకెళ్ళు. ఇల్లు నేనెందుకు చేస్తాను సార్ అవన్నీ? ఖచ్చితంగా చేయాల్సిందే. సాయం చేసాం కదా, నువ్వు తిరిగి సాయం చేయాలి. రే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారా? కనిపించలేదు. ఒరే అప్పుడెప్పుడు వీళ్ళ ఇంటికి అడుక్కోవడానికి వచ్చాను రా. 500 ఇచ్చి 5 నెలలు పని చేయించుకున్నాడు రా. నీకు 100 ఇచ్చాను కాబట్టి 4 రోజులు సరిపోతాడు. నాకు ఇవి అందే వద్దు సార్, కావాలంటే 1000 రూపాయలు మీరే ఉంచుకోండి సార్. ఇది సాయం అంటే. వెళ్ళిపో. ఈరోజు సాయం చేయగానే 1000 రూపాయలు లాభం. లోపల పెట్టు. పద, మనం బయటికి వెళ్ళి చాలా మంది సాయం చేయాలి. నగలన్నీ బాగానే దండిగానే వేసుకుని వచ్చింది. ఒక సంవత్సరం పాటు గడిపేచ్చు అనుకుంటే వీటితోటి. అయినా లేచిపోదాం అనగానే ఇంట్లో ఉన్న నగలన్నీ ఎలా వేసుకుని వచ్చేస్తావా? మీ అమ్మ మీ నాన్న ఏమనుకుంటారో? నగల కోసం నేను లేపిపోయాను అనుకోరా? వాళ్ళు అలా అనుకోకూడదని అన్ని డమ్మి నగలు తీసుకొచ్చానండి. అవునండి, మనం లేచిపోయి వచ్చాం కదా, మరి నెక్స్ట్ ఏంటి? ఒక పని చేద్దాం, ఈ రాత్రికి ఎక్కడైనా రూమ్ తీసుకుని పొద్దున్న దాకా ఆలోచించుకుని పొద్దున్న డిసైడ్ అవుదాం. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి? మా ఇంటి ముందు మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏం కావాలి మీకు? ఎవరో మంచి వాళ్ళు ఉన్నారండి. ఆఫ్ కోర్స్, నా పేరు సాయం. మీకు ఏ సాయం కావాలి? అయ్యో, మేము ఇద్దరు లేచిపోయి వచ్చామండి. మాకు కొన్ని రోజులు షెల్టర్ ఇస్తారా మీ ఇంట్లో? మీరు లవర్సా? అవునండి. పెళ్లి చేసుకోండి, తర్వాత మీకు షెల్టర్ ఇస్తాం. పెళ్లి తర్వాత చేసుకున్న ముందు షెల్టర్ ఇవ్వండి చాలు. ఏంటి మమ్మీ ఎవడీడు? తాళి కడితేనే షెల్టర్, లేదంటే లేదు. మీకు ఇప్పుడు తాళి ఎక్కడ వస్తుంది సార్? ఏమే ఏమండి? నీ మెల్ల తాళది. అయ్యో, నా మెల్ల తాళి ఎలా తీస్తారండి? మొగుడు ఉండగానే. కళ్ళు మూసుకో. నీ మొగుడు కనిపిస్తున్నాడా? అబ్బే. తాళది. అవును, ఎందుకంటే అలాగే ఇబ్బంది పెడుతున్నారు? ఆవిడ ఇబ్బంది పెట్టుంటే పిల్లలు పుట్టేవారు కదా. మాకు ఇబ్బంది ఎప్పుడు పెట్టలేదు దాన్ని. తాళి కట్టేయ్. చిలక గోరింకలా లేకపోయినా యావరేజ్ గా ఉన్నారు. జాగ్రత్త. ఇంతకీ రూమ్ ఏది? అదే. ఆగరా. ఇప్పుడు నీకు సాయం చేశాం కదా. అవును. మరి నువ్వు కూడా తిరిగి ఇంకోటి సాయం చేయాలి కదా. అదన్నీ రేపు పొద్దున్న చూసుకోవచ్చు కదా. అలా కాదు, వీడు చెప్తే అర్థం చేసుకోండి. అర్థం చేసుకోండి. నిన్నే ఏం చేస్తారు? రే వెళ్ళరా. ముందు నువ్వు సాయం చేస్తే కానీ నీకు ఫస్ట్ నైట్ అవుతుంది. ముందు సాయం చేయి. ఇప్పుడు ఎవరికి సాయం చేయాలి సార్? చూడరా, వాడు ఎవడో ముసలి తాత సాయం కోసం దెయ్యంలా తిరుగుతున్నట్టున్నాడు. ఇక బాబు ఇట్రా. నన్నేనా? నువ్వే ఇట్రా. చెప్పండి సార్. నీకు ఏమైనా సాయం కావాలా? కావాలి సార్, 500 కావాలి సార్. 500 కావాలండి. సాయమే కదా. 500 కూడా ఓకే, సాయమే. నీ 500 ఇస్తున్నాను, పట్టుకుని వెళ్ళు. మహాన్ బావులు సార్. చూసా? 500 సాయం సాయం చేసావు, అది బాగానే ఉంది. మరి ఆడు వేరే సాయం చేసి కనుక్కోవాలి కదా. ఇప్పుడు ఆడు ఎక్కడ ఉన్నాడు? ఎలా పట్టుకోను నేను? ఆ డేజ్ కి మహా అయితే పక్క సందు కొడుతాడు, పక్కన వెళ్ళు. సరే నువ్వు కూడా రా చూద్దాం. అగో ఇటు వచ్చేస్తున్నాడు. ఏమే
మొగుడు తాగొచ్చాడు, తాగొస్తే మల్లెపూలు పెట్టుకొని మంచి సారీ కట్టుకొని రెడీగా ఉండాలా లేదా నువ్వు? పోయినసారి అలానే రెడీ అయితే వచ్చి పడుకున్నారండి. అబ్బా నువ్వు నా మీదనే సెటర్ వేస్తావు నీ. ఇగో నీకు ఇందాక 500 రూపాయలు సహాయం చేశాను కదా, నువ్వు వేరే వాళ్ళకి ఎవరికైనా చేసావా? చేశాను. ఎవరు చేసావు? వైన్ షాప్ కి వెళ్ళాను, ఆడికి డబ్బులు ఇచ్చా, ఫుల్ బాటిల్ తాగిచ్చా. ఏరా వాడు సంవత్సరం రోజుల నుంచి మందు మానేసి ఇంట్లో ప్రశాంతంగా పడుకున్నాడు. ఇవాళ నువ్వు ఇచ్చిన 1000 రూపాయలు తీసుకొని వాడు తాగొచ్చి నన్ను కొడుతున్నాడు రా. ఇంతకన్నా దారుణం ఇంకేడైనా ఉండిద్దా చెప్పురా, చెప్పు చెప్పు. ఇంక నేను సహాయం చేయలేనమ్మా. సహాయం చేసావు కానీ రా కొంచెం తేడా కొట్టింది. ఏం ఆలోచిస్తున్నారా? ఆ ముసలోడికి అంత అందమైన పిల్లం ఎలా దొరికిందని ఆలోచిస్తాను. సహాయం చేసేది జెన్యున్ గా ఉండాలరా. సార్ ఇప్పుడు వాడికి సహాయం చేశాను కదా, వదిలేచ్చు కదా నన్ను. పొద్దున్న అరే అవ్వదరా, ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా సహాయం చేయాల్సిందే. ఇగో ఈ మనిషి ఎవరు వస్తుంది చూడు. ఏమండి నాకు ఒక సహాయం చేస్తారా? చేస్తాను. సహాయం అడిగింది. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? ఏంటో కనుకో ముందు. ఏంటమ్మా? ఓ కత్తి ఉంటే ఇస్తారా? కత్తి ఇవ్వడం కూడా సహాయమే కదా. అది కూడా సహాయమే. ఓకే, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. నా పిల్లలది, మా అమ్మ నాన్నది, నీదే బాధ్యత. అయ్యాగు ఏం చేస్తున్నావు? మా ఇంట్లో మా ఆయన నన్ను కొట్టి చంపుతున్నానండి. నేను మా ఆయనతో ఉండలేకపోతున్నా. మీ ఆయన కొడుతున్నాడని నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా? ప్రాబ్లం సాల్వ్ చేయాలి తప్ప నువ్వు చచ్చిపోకూడదు. ప్రాబ్లం సాల్వ్ చేయి అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మోటివేట్ చేసినందుకు. దొరబాబు గారు మెసేజ్ ఇస్తున్నారా? హ్యాపీగా బతికమ్మా ఇల్లు. ఓకేనమ్మా? నువ్వు నాకు ఇచ్చిన మోటివేషన్ బాగా నచ్చింది. నువ్వు మంచి హెల్ప్ చేసావు. ఇలాంటి నాకు కావాలరా. నువ్వు ఇల్లు హ్యాపీగా ఫస్ట్ ఎయిడ్ టిప్. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో మిస్టర్ దొరబాబు. ఏం కావాలి సార్? దొరబాబు అంటే ఇక్కడ దొరబాబు అంటే మా ఇంట్లో ఉన్నాడు సార్. ఇంట్లోనే. దొరబాబు మళ్ళీ ఏమైంది? ఇల్రా. ఒకసారి ఇందులో చేయబెట్టు. యువర్ రెడ్ హ్యాండెడ్ గా నిన్ను పట్టుకున్నా. యువర్ అండర్ అరెస్ట్. యువర్ అండర్ అరెస్ట్. ఎందుకు పట్టుకున్నావు? నువ్వు ఒక అమ్మాయి కత్తిచ్చావా? అవునండి, అమ్మాయి కత్తిచ్చి సాయం చేసిన మంచి మోటివేషన్ కూడా ఇచ్చాడు. ఆ అమ్మాయి కత్తితో ఇంకొకరిని పొడిచింది. ఆ కత్తి మీద ఏలు ముద్దలు నీయే ఉన్నాయి. బాయ్ బాయ్. నిన్ను సెక్షన్ 140/3, 149/4, 149/15 నిన్ను అరెస్ట్ చేస్తున్నా. ఇవన్నీ పంజాగుట్ట సికింద్రాబాద్ బస్ నెంబర్లేమో. లబ్బే ఎవరు చంపింది సార్? వాళ్ళ భర్తనే చంపి డ్రమ్ములో వేసింది తెలుసా? ఎంత పని చేశారా? ఏమైంది? ఎంత పని చేయడం ఏంట్రా? నువ్వే కదా ఇదంతా చేసింది. నువ్వే కదా ఇదంతా చేసింది. సాయం 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 అని నన్ను సంకరాకించావు కదరా. ఏమైంది? నాకు ఆస్మా ఉంది, ఊపిరి అందట్లేదు. నాకు ఊపిరిచ్చి అయ్యో సాయం చేయి. ఉన్నాడు ఒక నిమిషం. వీడు ఎంతో మంది సాయం చేశాడు. ఇటు తిరుగు. ఓహో ఏమైంది? వాట్ హ్యాపెన్? వాళ్ళ అమ్మ నా మూడు చచ్చిపోయినట్టున్నాడు. అయిపోయింది, బతికి అయిపోయింది. ఇంకా చెక్కేస్తారులే ఈ రోజంతా. ఊపిరిచ్చాను కదా. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ముందు 2 మట్టలు చేసావా? లబ్బే పద జైలుకు. అయిందా? బాగైందా? పోలీస్ అని కొడతా. పద. యువర్ అండర్ అరెస్ట్. నేను అప్పటికే అన్నాను మొగుడు బతుకుండగా తాళి తీయకూడదండి అన్నాను. ఎన్నాడు ఎటు మాట తీసాడు పోయాడు. అయ్యో ఏమండి? సూపర్ డూపర్ హిట్ సాంగ్. సూపర్ డూపర్ హిట్ సాంగ్. మరి జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు చాలా బాగా చేశారు. ఎలాంటి స్కిట్ ఆలోచించడం కష్టం. అలా ఇన్సిడెంట్లు పెట్టుకుని మీరు ఇది చేయటం అనేది నాకు చాలా చాలా నచ్చింది. అందులో ఫన్ జనరేట్ చేస్తూ క్లైమాక్స్ కూడా బాగుంది. ఆటో రామ్ ప్రసాద్ గారు ఎంటైర్ స్కిట్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అందరూ బాగా చేశారు. దొరబాబు గారు, సన్నీ, ప్రిన్సీ, శ్రీదేవి అండ్ సౌజన్య అందరూ బాగా చేశారు. వెరీ వెరీ ఎంటర్టైనింగ్.